నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమః శివాయ బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హర ఓం నమః శివాయ పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ ధూపం నమః శివాయ దీపం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఉత్తాన పాదాసనం కింది పట్ట తగ్గడం రెండు చేతులు కలిపి తల కింద పెట్టుకోవాలి రెండు పాదాలు ఒక అడుగు మాత్రం పైకి లేపి ఉంచాలి కళ్ళు తెరిచి చూసుకుంటే పాదాలు కనపడకూడదు అంత ఇట్లా ఉండదు బోత్ స్ట్రెంట్ ఫార్వర్డ్ అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. యుద్ధమున భీమార్జునులకు సమానులును గొప్ప విలుకాండ్రును సూరులునునై ఈ పాండవసేనయందు విరాటరాజును మహారథుడగు ద్రుపదుడును శిశుపాలపుత్రుడగు దృష్టకేతువును యాదవ వీరుడగు చేకితానుడును బలశాలియగు కాశీరాజును పురుజిత్తువును కుంతిభోజుడును నరశ్రేష్ఠుడగు శైబ్యుడును పాంచాల వీరుడగు యుధామన్యుడును మహాసూరుడగు ఉత్తమౌజుడును అభిమన్యుడును ద్రౌపది కొడుకులగు ఉపపాండవులను ఉన్నారు. వీరందరూ ఒంటరిగా 10,000 మందితో పోరాడగల మహారథులు.